హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వదని వస్త్రం. యాక్చువల్గా మీరందరూ షార్ట్ వీడియో చూసే లాంగ్ వీడియోకి వచ్చారు అని అనుకుంటున్నాను. బట్ మీరు ఒకవేళ షార్ట్ వీడియో చూడకుండా లాంగ్ వీడియోకి వచ్చినట్లయితే ఈ రోజు టాపిక్స్ ఏ డిస్కస్ చేయాలనుకున్నాము నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మార్జిన్, ఎంత మార్జిన్ ఫిక్స్ చేశాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఎలా పాసిబుల్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి, థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మన కలెక్షన్, వదని వస్త్రం నుంచి కలెక్షన్. ఫస్ట్ అయితే మార్జిన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బిజినెస్లోకి వచ్చారు అంటే వాళ్ళు కష్టపడ్డారు అంటే ఇన్కమ్ కోసమే కష్టపడతారు. బట్ కొంతమంది ఎలా ఉంటుంది, కొంచెం రేంజ్ అంటే వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళు ఎక్కడ షాప్ పెట్టారు, ఎంత ఒక డ్రెస్ మీదనే కదా ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా బయటికి తెలియాలి. సో బల్క్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు వాళ్ళకి బల్క్లో ప్రోడక్ట్ తెచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం తక్కువ పడుతుంది. ఆ వారా వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి, సో అక్కడ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సో ఎవ్రీథింగ్ కౌంట్ వాళ్ళకి. వాళ్ళ గురించి కొంచెం పక్కన పెడదాం. సో మాలాంటి చిన్న వాళ్ళు, ఇప్పుడే స్టార్ట్అప్ చేసే వాళ్ళు, వీళ్ళకి వచ్చేసి ఒకటి మార్జిన్ తీసుకోవాలి అన్నప్పుడు నేనైతే ఎవరితో డిస్కస్ చేయలేదు, నా ఓన్గానే. ఫస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ 200 చెప్పారు. నాకు అర్థం కాలేదు, ఒక డ్రెస్ని నేను 600కి లేదంటే 1000 రూపీస్కి తీసుకొస్తూ 200 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అంటే ఎవరు తీసుకుంటారు అని. అండ్ ఎంక్వైరీ చేస్తే టీటీడీసీలో 100 రూపీస్ చెప్పారు. బట్ మేము వెళ్తే ఒక 20-30 రూపీస్ తగ్గించుకుంటాం, కానీ అంత తక్కువకైతే రాదన్నారు. అలా చూసుకున్న 150 రూపీసే. ఇట్స్ హైలీ నాట్ పాసిబుల్ థింగ్. సో మనకి చీప్ అండ్ బెస్ట్ అంటే ఇండియన్ పోస్ట్. సో నేను ఇండియన్ పోస్ట్కి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొని వెళ్తే అప్రాక్సిమేట్లీ 1/2 kg వెయిట్ ఉంది. సో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా అన్నారు. సో ఆ 50 రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనమాట. నేను ఇప్పుడు డ్రెస్కి ఎంత ప్రైస్ ఫిక్స్ చేశానో అది చెప్పేసి 100 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఈజీగా తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర నుంచి. లేదంటే ఇంకా ఒక స్టెప్ ముందుకేసి 50 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అండి అని కూడా చెప్పచ్చు. కానీ నాకేమనిపించిందంటే నాకు మిగిలేదానికన్నా ఫస్ట్ వదని వస్త్రం జనాల్లోకి వెళ్తే క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ వాళ్ళకి అర్థమైతే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే వస్తారు ఒక్కసారిగా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీతో ఇక్కడ ఉంటారు. వాట్ ఐ థింక్ అంటే లాంగ్ టర్మ్ మీద ఒక మంచి గుడ్ విల్ తోటి రన్ చేయాలి అన్నప్పుడు ప్రాఫిట్స్ గురించి అసలు ఆలోచించకూడదు. అండ్ నేను అంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దగ్గర నుంచి దానిలో కష్టపడేది దానికోసమే. బట్ మై థాట్ వచ్చేసి నేను అలా అనుకున్నాను. సో 100 రూపీస్ మార్జిన్ అనుకుంటే డ్రెస్ మీద 50 రూపీస్ డెలివరీ ఛార్జెస్ నేను లెస్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 50 రూపీస్ నాకు సేఫ్ అనమాట. అంటే నాకు ఎర్నింగ్ ఒక డ్రెస్ సేల్ చేసుకుంటే. అంటే 50 రూపీస్ కోసం ఇంత కష్టపడాలి, ఆ వీడియోలు తీయాలి, అప్లోడ్ చేయాలి, స్టాక్ తెచ్చుకోవాలి, ఎత్తుక్కోవాలి, ఎక్కడ బాగుంటుందో చూసుకోవాలి. అంటే అఫ్ కోర్స్ ఉంటుందండి. ఏంటంటే ఒక షాప్ డైరెక్ట్గా పెట్టి సెల్ చేయడానికి ఒక సోషల్ మీడియా త్రూ కస్టమర్స్ రీచ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ ఒకళ్ళు ప్యాషన్తో చేస్తారు, ఒకళ్ళు ఇన్కమ్ కోసం చేస్తారు, ఇట్లా ఉంటుంది. అండ్ అది కూడా వర్త్ ఉండదు, అంత కూడా వర్త్ ఉండదు అని కొన్ని వింటాం మనం. అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తే 45 రూపీస్కి 50 రూపీస్కి స్టార్ట్ అవుతున్నారు. సూరత్ ఎక్కువ వెళ్ళేది సూరత్. ఎవరైనా జనరల్గా సూరత్ వెళ్తే మినిమం పెద్ద బడ్జెట్ ఒక షాప్ ఉండి ఆ షాప్కి బడ్జెట్ కొనుక్కునే వాళ్ళు జిఎస్టీ కంపల్సరీ. జిఎస్టీ లేకపోతే అక్కడ మర్చెంట్స్, డైరెక్ట్ మర్చెంట్ దగ్గర నుంచి స్టాక్ రాదు, జిఎస్టీ ఉండాలి. అది కూడా ఎలా అప్రోచ్ అవుతారంటే త్రూ ఏజెంట్స్ ద్వారా వెళ్తారు. లోకల్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి నాకు తెలిసినంత వరకు 2% కమిషన్ అంట. సో ఆ 2% కమిషన్ వాళ్ళకి పే చేసి ఏజెంట్స్ ద్వారా వాళ్ళు అప్రోచ్ అయ్యి తీసుకుంటారు. వితౌట్ ఏజెంట్స్ చాలా మోసాలు జరుగుతాయని చెప్పని విన్నాను. అలా కాకుండా హోల్సేల్ ఉంటారు. హోల్సేల్ అంటే ఇప్పుడు మీ ఊర్లో కూడా హోల్సేలర్ ఉంటారు. ఊరికి ఒక హోల్సేల్ అయితే ఖచ్చితంగా ఉంటారు, లేదంటే నియర్ బై ఏరియాకి ఒకళ్ళు ఉంటారు. సో ఆ హోల్సేల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే మీకు డ్రెస్ మీద అక్కడ వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి సేమ్ మీకు అదే మిగులుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళాక ఒక 50 ఎక్కువ మిగిలింది అనుకోండి, డెలివరీ మీరు వెళ్ళడానికి ఎత్తుక్కోవడానికి స్టే ఉండాలి కదా, స్టేకి ఫుడ్కి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ
సో ఆ బట్టల మీద కదా మళ్ళీ వేస్తాము. సో అందుకని తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లోకల్లో ఎక్కడ మీకు అవైలబుల్గా హోల్సేల్గా ఏముంటుందో చూసుకుంటే అది బెస్ట్. ఇంకా లోకల్లో ఉండే సేమ్ స్టాక్ మా దగ్గరికి ఎందుకు వచ్చుకుంటారు, అక్కడక్కడే తీసుకుంటారు కదా అని కూడా డౌట్ రావచ్చు. సో అలా అనుకున్నప్పుడు హైదరాబాద్, బెంగళూరులో అయితే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్ గురించి నాకు అంత ఎక్కువ తెలియదు, నేను ఇంకా రీసెర్చ్ చేసుకుంటూ ఉన్నాను. కమింగ్ టు బెంగళూరు అయితే బెంగళూరులో చాలా ప్లేస్ ఉన్నాయండి. మల్లేశ్వరం సూపర్ ఉంటుంది, మల్లేశ్వరంలో బట్టలు బాగుంటాయి. అండ్ జయనగర్ ఉంది, అవెన్యూ రోడ్ ఉంది, చిక్పేట ఉంది, ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఓపిక్గా వెతుక్కొని తీసుకుంటే మీకు మంచిగా పీస్ టు పీస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు హోల్సేల్లో, లేదంటే బల్క్ ఇస్తారు. ఈ ఏరియాకి వెళ్తే అక్కడ వాళ్ళే పిలుస్తుంటారు, ఇక్కడ ఉంది హోల్సేల్ ఉంది, రిటైల్, ఇట్లా వీళ్ళే పిలుస్తుంటారు. సో మీకు ఎక్కడ ఏంటి మీరు తీసుకెళ్తే మీ సర్కిల్లో ఎలాంటివి సెల్ చేయొచ్చు అనేవి చూసి తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనము కొన్ని యాడ్స్లో కొన్ని ఛానల్స్ నుంచి చూస్తుంటాము ఇంత తక్కువకి ఇస్తున్నామని. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా 45 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ నుంచి మంచిగా స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుద్దంటే 100 రూపీస్ ఐటమ్ 100 రూపీస్ లానే ఉంటుంది. సో మనకి క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ 100 రూపీస్, మనకు నచ్చిన డిజైన్ అక్కడికి వెళ్ళి ఏంది ఇట్లాంటివి కాదు మేము 100 రూపీస్కి ఎక్స్పెక్ట్ చేసింది, మంచివి అనుకొని వచ్చామంటే మంచి వాటికి మంచి రేటే పెట్టాలి. సో అది వీడియోలో పర్టికులర్గా ఆల్మోస్ట్ చెప్తారు, ఇంత ప్రైజ్ అని వాళ్ళు క్లారిటీగా చెప్తే క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ అంటే మనకు అర్థమవుతుంది కదా, ఈ డిజైన్ ఇంత రేట్ అని చెప్పినప్పుడు ఓకే ఆల్మోస్ట్ 80% జెన్యూన్ ఉంటుంది. ఇంకో 20%, 10% ఏమైందంటే అక్కడికి వెళ్ళాక క్లాత్ బాగుండకపోవడం, అవి అయిపోయాయి, ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇలా చాలా ఉంటాయి. సో చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వదని వస్త్రం కలెక్షన్ చూసేద్దామా, లేట్ ఎందుకు వచ్చి చూసేయండి. అయితే ఈ బ్యూటిఫుల్ డ్రెస్ చూద్దామండి. వదని వస్త్రం నుంచి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను పెట్టిన డ్రెస్ ఇది ఎంత నచ్చిందంటే నాకు. ఏంటి దీంట్లో స్పెషాలిటీ అనేది ఒక్కసారి చూద్దాము. డ్రెస్ చూసారా, నెక్ పార్ట్ చుట్టూ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కలర్ కాంట్రాస్ట్ కూడా. అండ్ బాటమ్ ఆఫ్ ద డ్రెస్ కూడా ఇలా ఇచ్చారు. మీరు ఇక్కడ చూస్తే క్వాలిటీ ఆఫ్ ద డ్రెస్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. అండ్ డ్రెస్ మనకి లైనింగ్తో వచ్చేస్తుంది అండ్ డబల్ స్టిచ్ కూడా ఉంది. అండ్ కంఫర్ట్, ప్యాంట్ కమ్స్ విత్ పాకెట్. అసలు ఈ డ్రెస్లో బెస్ట్ పార్ట్ అంటే ఖచ్చితంగా కూడా దుపట్టా గురించి మాట్లాడుకోవాలి. దుపట్టా చూసారా అసలు ఎంత బాగుందో, డిజిటల్ ప్రింట్ దుపట్టా. అండ్ ఏ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయో నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. చూసారు ఎంత బాగుందో డ్రెస్ అసలు. డ్రెస్ గురించి చెప్పాలంటే మాత్రం నిజంగా ఫస్ట్ కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలండి. ఒకసారి చూడండి, సో డ్రెస్ ఎంత ప్రీమియంగా ఉందంటే, డిఫరెంట్ కలర్ కాంట్రాస్ట్. నెక్ చుట్టూ కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా అలానే ఇచ్చారు. డీటెయిలింగ్ చూసారు ఎంత బాగుందో అసలు. అండ్ డ్రెస్ అంతా ఇలా ఇచ్చేసారు, మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేసింది డ్రెస్కి. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు, విత్ లైనింగ్ వస్తుంది. అండ్ అన్ని డ్రెస్సెస్కి కూడా నేను చెప్తాను కదా డబల్ స్టిచ్ ఉంటుందండి. డబల్ స్టిచ్ వల్ల మనకి డ్రెస్ అనేది తొందరగా చిన్నగదు అసలు. అండ్ ఈ డ్రెస్కి యాజ్ యూజువల్గానే క్లాత్ అయితే సూపర్ ప్రీమియం ఉంది. ప్యాంట్కి వచ్చేసి విత్ పాకెట్స్ ఇచ్చారు ప్యాంట్. అండ్ ఈ డ్రెస్లో పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది అయితే మాత్రం దుపట్టా గురించి. అసలు దుపట్టా చూసారా, క్లాత్ చూడండి ఎంత షైనీగా ఎంత బాగుందో. అండ్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ కూడా ఇది మొత్తం
డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ ఇట్లా బుట్ట ఇచ్చేసారు జరీ టైప్, చాలా బాగుంది అసలు. ఈ డ్రెస్ చూసారండి ఒక్కసారి, క్లాత్ చూడండి, ప్యాంట్ కూడా ఒక్కసారి క్వాలిటీ ఆఫ్ ద క్లాత్. డ్రెస్ ప్రైస్ గెస్ చేయండి అసలు. వీడియో మొత్తం చూసారు కదా. ఐ థింక్ మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయనేది, అండ్ ఏ డ్రెస్లో ఏ సైజ్ అవైలబుల్ ఉందో కూడా నేను ఈచ్ డ్రెస్ దగ్గర మెన్షన్ చేశాను డిస్ప్లే మీద. సో ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే లేటెస్ట్ కలెక్షన్ మీ దాకా వస్తుంది. సైనింగ్ ఆఫ్, బై బాయ్.